చేసిన బైక్ యాత్ర. ఆ బైక్ యాత్ర ఇప్పుడు మన ముందు నెవర్ ఎండ్ వీరులకి మరణం లేదు అంటూ కామ్రేడ్ ఎం విప్లవ్ కుమార్ అండ్ ఎం విజయ్ కుమార్ రాసిన ఈ పుస్తకాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నాం. సభాధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్ గారు వేదికపైకి రావాల్సిందిగా వచ్చున్నారు. థ్యాంక్ యూ. పుస్తక ఆవిష్కర్త జయరాజన్న, ప్రజాకవి, ప్రకృతి కవి వేదికపైకి రావాల్సిందిగా వచ్చున్నారు. పుస్తక ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అతిథి కవి యాకూబ్, ప్రముఖ కవి, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. చింతల యాదగిరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రజాకవి చింతల యాదగిరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ పుస్తక ఆవిష్కరణకి ప్రధాన వ్యక్త డాక్టర్ పస్మూరి రవీందర్ గారు, ప్రసిద్ధ కవి గారిని కూడా రచయిత వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. తగుళ్ళ గోపాల్ గారు, ప్రముఖ కవి, వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆనగంటి వెంకటేష్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, అన్నగారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. దాసిరి యువరాణి, పోయెట్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సాత్విక కన్నబోయిన, ఈ పుస్తక ఆవిష్కరణకి ఆత్మీయ అతిథులు నక్క అంజయ్య, జేకే శ్రీనివాస్, జి గంగాధర్ రెడ్డి, బిరెడ్డి సాంబశివ, కోట రమేష్. అతిథి కవి యాకూబ్ సార్ని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. సుబ్బు అర్వి, ఈసంపల్లి బాబు, అనంతోజ్ మోహనకృష్ణ, నూకల అశోక్, బొంత వెంకటరెడ్డి. ఈ పుస్తక ఆవిష్కరణకి ఆత్మీయ అతిథులుగా వచ్చిన వీరందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యతను మాత్రమే మీ ముందు ఉంచుతాను. ఈ పుస్తకం నిజంగా ఎప్పుడూ రావాల్సిన పుస్తకం ఇప్పుడు వచ్చింది. ఈ పుస్తకం అంతా ఏముంది అంటే, ఈ పుస్తకంలో త్యాగాలతో తడిసిన చరిత్ర, చారికలు కట్టిన చెక్కిళ్లపై ఎగిరేసిన చిగురాకుల జెండా, అవినీతి అంతం, డివైఎఫ్ఐ పంతం, నిరుద్యోగంపై కురిసిన ఒక పోరాట మేఘమిది. రేపటి విప్లవానికి ఇవాల్టి కన్నుమూత. శత్రువా నువ్వు మురిసిపోకు, నేల రాలిన రక్తం నిప్పు కొలిమి అవుతుంది. శత్రువా ఖబర్దార్, ప్రజా పోరాటాలు ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. హెచ్చరిస్తున్నది నెవర్ ఎండ్. వీరులకు మరణం ఉండదు.
40 సంవత్సరాల ఉద్యమ చరిత్ర. ఇదొక నెత్తుటి పూత, ఉద్యమ ఖాత, పోరాట ఫలాలు, చరిత్ర గుణపాఠాల్ని అందించిన పుస్తకం ఇది. 7 రోజులు ఒక త్యాగాల తోవలో, అమరుల యాదిలో 822 కిలోమీటర్లు సాగిన ఒక యాత్రలో కన్నీళ్లతో కదిలిన అక్షరాలతో రాసిన పుస్తకం ఈ నెవర్ ఎండ్. ఈ పుస్తకంలో ముందు మాట రాసిన తగుళ్ళ గోపాల్ అంటాడు, గ్రంథాలయాలకు అతుక్కుని వేల పుస్తకాలు తిరిగేసి బూజు దులిపి రాసిన వ్యాసాలు మాత్రం కావివి. అమరులు అన్నం తింటున్నప్పుడు అయ్యా బిడ్డొచ్చిండా, లేదు లేదు మా కొడుకులే వచ్చిండ్రు అన్నంత ఆప్యాయంగా అన్నం పెడుతూ బుక్క బుక్కకు బువ్వతో పాటు కన్నీళ్లను కలిపి రాసిన అక్షరాలివి అంటాడాయన. గుండెల మీద పొడుచుకున్న పచ్చబొట్లు ఇవి అంటాడు. స్తూపాలను దులిపి ఎర్రని రంగేసి వాస్తవాలను తొవ్విపోసిన చరిత్రలు అంటాడు. అందుకోసం అది 1980వ సంవత్సరం ఉరికలేస్తున్న యువజనోద్యమం. ఆనాటి గ్రామాలు ఘర్షణలు సంఘర్షణలు కొనసాగుతున్న, నువ్వా నేనా అటా ఇటా తేల్చుకోవాల్సిన సందర్భాల్లో ఒక యువజనోద్యమం సామాజిక రాజకీయ సంఘర్షణ సజీవ సత్యాన్ని తెలియజేసింది. ఇప్పుడున్న యువతరానికి ఆనాటి చరిత్ర, ఆనాటి సంఘర్షణలు, ఆనాటి సామాజిక రాజకీయ ఘర్షణల్ని, ఒక వర్గ పోరాట కసిని ఈ పుస్తకంలో చూపిస్తున్నది. చెరబండరాజు ఒక మాట అంటాడు, ఏ రోజైనా ప్రజా పోరాట విజయాలను నువ్వు వర్ణించకపోతే ఆ రోజు నేను బతికినట్లుండదు అంటాడు. అంటే నిరంతరం అమరుల్ని, ప్రజా పోరాట విజయాల్ని మనం మననం చేసుకోవడం, మనతో పాటు ప్రజలకు మననం చేసే విధంగా, గుర్తు చేసే విధంగా ఉండాలి అనే ఒక భావంతో ఆ మాట అంటాడు. నిజంగా వేలాది మంది ఉద్యమంలోకి యువతరం వచ్చిన సందర్భం, ఒక ఉరికొచ్చిన చరిత్ర. యువకుడంటే ఆ రోజుల్లో డివైఎఫ్ఐ ఆటపాటలతో ఉరికలెత్తే ఒక ఉత్తేజం డివైఎఫ్ఐది. బతికితేనే ఈ సంఘంలో ఉండాలి, సచ్చినా ఈ సంఘంలోనే సావాలి అన్నంతగా. ఆశయం అంటే ఒక ఆక్సిజన్గా, బతికిన వాళ్లకు మరణం ఒక ముగింపు కాదు, వీరులకు మరణం లేదు అన్నట్టుగా కామ్రేడ్ మావో ఈ సందర్భంగా గుర్తు చేయాల్సింది ఈ పుస్తకంలో. ప్రజల కోసం మరణించడం హిమాలయాల కంటే బరువైంది, దోపిడి వర్గాల పాదసేవలో మరణించడం గడ్డి పోచ కంటే తేలికైంది అంటాడు. నిజంగా ఈ 14 మంది అమరులు, అందులో చాలామంది మా వెంకటరెడ్డి చింతలి యాదగిరి రాసిన పాటలు మ్యాక్సిమం ఉంటాయి అందులో. అవి కన్నీళ్లతో తడిసిన పాటలు, వాళ్ళ కళ్ళ ముందు నడియాడిన చరిత్రలు అవి. 14 మంది అమరులు ప్రాణాలని ఉట్టి తృణప్రాయంగా అర్పించారు. 21, 22, 23, 24 లోపు ఉన్న వయసు వాళ్ళే. నేను ఒకరోజు తిప్పర్తిలో ఒక కామ్రేడ్ కుటుంబంలో అడిగితే, కాసాని కిషోర్ ఏమాయనని అడిగితే, కాసాని ఈశ్వర్ ఏమాయనని అడిగితే, మా ఈశ్వరు మరణించలేదంటున్నారు తిప్పర్తి జనం. అవును, వీరుడు మరణించడు, వేలాది ఉద్యమకారుల రూపాన్ని ధరిస్తాడు, నిత్యం పోరాడుతూనే ఉంటాడు అన్నట్టుగా ఈ పుస్తకంలో ఉంటుంది. మట్టిని తొలుచుకొని ఎప్పుడు కూడా ఉద్యమాలు లేస్తుంటాయి. ఎరుపెక్కిన ఈ మట్టికి ఈ నెత్తుటి లాల్ సలాం చెప్తూ
ఈ పుస్తకంలో ఇంకొక మాట ఉంటుంది, నేను తిరిగి వస్తాను కామ్రేడ్, నేను తప్పకుండా నేను తిరిగి వస్తాను, నిరీక్షించు, మృత్యుని ఓడిస్తా, మృత్యుని నిర్జించి నేను తప్పక తిరిగి వస్తాను కామ్రేడ్ అంటూ భరోసా ఇచ్చిన పుస్తకం ఇది. అందుకోసం వీరులకు మరణం లేదు అని అంటాడు. ఒక్కసారి ఒక్క మాట పాషా నరహరికి సంబంధించింది. నరహరి 21 సంవత్సరాలే, ఆ రోజు ఎంపీపీ అవుతాడు. 21 సంవత్సరాలు ఉరకలెత్తే అనేక అలవాట్లున్న యువతరం, కానీ ప్రజల మన్నల్ని పొంది 21 సంవత్సరంలో మండలాధ్యక్షుడిగా అవుతాడు. అట్లాంటి నరహరి ఇదిగో ఇక్కడే అన్న పాషా నరహరిని చంపింది అక్కడ చూస్తాడు రాజు. అంతా నిశ్శబ్దం. నిజమా? ఇంతలో ఒక ఆలోచన, నిజం, ఇక్కడ ఒక గుంత తీసి మొక్క నాటితే బాగుంటుందనే ఒక గద్గద స్వరంతో అక్కడ తవ్వి తీస్తున్నప్పుడు రక్తపు తడి, అంటే గుంత తవ్వుతున్నప్పుడు రక్తపు తడి తగిలినట్లుంటది, వాళ్ళ ఆశయం శ్వాస పీల్చినట్లున్నది. ఎంత డెడికేషన్ అక్కడ ఉన్న కామ్రేడ్స్కి, ఎంత అంకిత భావం. అందుకోసం నేనంట, మొక్కను కాను అది అమరుల శ్వాస, నెత్తుర్ని నానబెట్టి విత్తనంగా మారిపోతాను, భూమిలో పాతుకున్న మరుక్షణమే సగర్వంగా ఆకాశాన్ని తాకుతాను, అవనిని శాసిస్తాను, నేను ఎదుగుతూనే ఉంటాను, ప్రాణవాయును నిరంతరం అందిస్తూనే ఉంటాను. మావో, శత్రువు మన మీద విరుచుకుపడటం మన శక్తిని సూచిస్తుంది. శత్రువులు మన మీద దాడి చేస్తూ ఉన్నారు, శత్రువు మన మీద పగబడతా ఉన్నారు అంటే మన శక్తిని చాటుతుంది. ఆ రోజు వాళ్ళంతా శక్తివంతులైతే మాత్రమే వెంటాడి చంపిర్రు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ప్రజా ఉద్యమకారుడు తమ శక్తిని చాటే విధంగా, శత్రువుకు వణికిచ్చే విధంగా ఉండాలి అంటాడు. ఆ విధంగా ఈ 14 మంది అమరులు ఆ రకంగానే ఉన్నారనేది ఈరోజు ఈ తరానికి ఒక గుణపాఠంగా ఈ పుస్తకాన్ని ఒక కానుకగా అందించిన పుస్తకం ఇది. అందుకోసం వీళ్ళంతా ఒక గూడెపుల్ల దీపమైనారు, పల్లెలల్లా ఒక వెలుతురైనారు, ప్రజా పంట పొలాలలో ఒక నీరై పారిర్రు. అందుకోసమే ఇలా ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచిన వీరులు ఇక్కడికి అనేక మంది, ఆ వీరుల తల్లిదండ్రులు, ఆ వీరుల భార్యలు, ఆ కుటుంబీకులంతా ఇక్కడికి విచ్చేసిరు. అందుకోసం వారందరికీ మరొక్కసారి లాల్ సలాం చెప్తూ, ఈ పుస్తకాన్ని ప్రచురించిన వాళ్ళు కూడా ఉద్యమాలకు దరిద్రం అడ్డురాదు అని అంటారు. పుస్తకానికి సంబంధించిన ఒక మంచి పుస్తకం వస్తుంది అనగానే చాలామంది దాతలు, మేము ప్రచురణకు కూడా సహకరించిన ఈ ఉద్యమ వెల్విషర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి పుస్తకాలు వస్తే మేము సహకరిస్తాం, మేము సహాయం చేస్తాం అనే ఒక భరోసాను కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఈ పుస్తకం పైసలు అడ్డు రాలేదు అనేది కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పుస్తకం ఇంత గొప్పది, తప్పకుండా చదువుతారని ఆశిస్తూ ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకుందాం. ఈ పుస్తక ఆవిష్కర్త జయరాజన్న. జయరాజన్నకు డివైఎఫ్ఐకి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. ఏంటిది? డివైఎఫ్ఐకి ఒక నినాదం ఉంది, ఆస్తులు అక్కర్లేదు, మాకు ఆక్సిజన్ ఇవ్వండి అనే ఒక పిల్లలు అడుగుతున్న ప్రశ్నకు ఇలా మొక్కలు నాటుదాం అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి, మొక్కలు నాటే కార్యక్రమానికి ఇలా ప్రకృతి కవి మొక్కకు విత్తుకు ఉన్న సంబంధం, డివైఎఫ్ఐకి జయరాజుకున్న సంబంధం, ఇది అన్నదమ్ముల అనుబంధం కాదు, ఇది ఉద్యమ అనుబంధం. కాబట్టి ఈ ఆవిష్కర్తకు జయరాజ్ గారు ఉండాలి. కాబట్టి అందరూ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు, ఇప్పటికీ వామపక్ష ఉద్యమంలో
ఉంటూ 30 మంది అమరులకు సంబంధించిన పాటల్ని రాసిన, బహుశా ఒక 30 మందికి సంబంధించిన పాటలు రాసిన ఒక గాయకుడు, కవి కొంచెం అరుదు. ఆ కవి చింతల యాదగిరి. చింతల యాదగిరికి ఈ పుస్తకాన్ని అంకితం చేయడం జరిగింది. వారు విచ్చేసి ఆ పుస్తకాన్ని తీసుకుంటే ఆ పుస్తకాన్ని ఓకే వారి తరపున ఎవరైనా ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక పాట, ఆ తర్వాత ఆవిష్కర్త మాట. పాట వెంకటరెడ్డి. చిన్నప్పుడు ఎర్ర చొక్కా అన్న, ఎర్ర ప్యాంట్ అన్న, ఏదైనా ఎర్రదే కొనుక్కోవాలనేది మాకు అది బాగా ఉండేది. అందుకనే ఈ పాట అంటే 6వ తరగతిలో సార్ నేను చెప్పేది. అందుకనే మాకు నచ్చిన పాట. ఆ సుత్తే మానానా ఆ కొడవలి మాయమ్మ సుక్క ఇంటి కప్పాయే ఇల్లు ఎర్రని జెండాయే మృత వీరులాశయాలే ఓ మృత వీరుల ఆశయాలు ఎర్ర జెండా రెపరెపలు మార్క్సిస్టుల విజయాలు మా జెండా దగదగలు ముప్పూట ఎట్టితోటి మట్టి బువ్వ తింటుంటే దొరోడు ఊళ్ళన్నీ కంకులోలే నలుస్తుంటే ముప్పూట ఎట్టితోటి మట్టి బువ్వ తింటుంటే దొరోడు ఊర్లన్నీ కంకులోలే నలుస్తుండే కోటప్ప కొండంతా గరిసెలన్నీ నిండుతుంటే కోటప్ప కొండంతా గరిసెలన్నీ నింపుతుంటే బాంచనన్న బక్కోడే ఉక్కు గడిని కూలగొట్టే ఆ సుత్తే మా నాన్న ఆ కొడవలి మాయమ్మ సుక్క ఇంటి కప్పాయే ఇల్లు ఎర్రని జెండాయే మృత వీరుల ఆశయాలే మృత వీరుల ఆశయాలు ఎర్ర జెండా రెపరెపలు మార్క్సిస్టుల విజయాలు మా జెండా దగదగలు కౌలంటూ లెవి అంటూ రైతు నిలువు దోపిడాయే కౌలు దారి కడుపులోకి కన్నీరే చేరుతుండే పటేలు పటువారి దేశముకులాగడాలు కాలిచి బూడిద చేసే పీడిత జన కాగడాలు ఆ సుత్తే మా నాన్న ఆ కొడవలి మాయమ్మ సుక్క ఇల్లు ఎర్రని జెండాయే నక్క బుద్ధి నవాబు రజాకార్ల కుక్కలొదిలే చెరసబడ్డాడోల్లా ఏడుపులే ఇళ్ళన్నీ నక్క బుద్ధి నవాబోడు రజాకార్ల కుక్కలొదిలే చెరసబడ్డాడోల్లా ఏడుపులే ఇళ్ళన్నీ ఊచకోత యాతబడి నెత్తురోచ తెలంగాణ ఊచకోత యాతబడి నెత్తురోచ తెలంగాణ కొమరయ్య బలిదానం
కొలిమోలే రాజుకునే ఆ సుత్తే మా నాన్న ఆ కొడవలి మాయమ్మ సుక్క ఇంటి కప్పాయే ఇల్లు ఎర్రని జెండాయే సుక్క ఇంటి కప్పాయే ఇల్లు ఎర్రని జెండాయే తెలుగు జాతి ఐక్యతకై నైజామును కూల్చినాము యోధులు 4000 ప్రాణాలను ఇచ్చినాము తెలుగు జాతి ఐక్యతకై నైజామును కూల్చినాము యోధులు 4000 ప్రాణాలను ఇచ్చినాము ఆ సుత్తే మా నాన్న ఆ కొడవలి మాయమ్మ సుక్క ఇంటి కప్పాయే ఇల్లు ఎర్రని జెండాయే మృత వీరుల ఆశయాలే మృత వీరుల ఆశయాలు ఎర్ర జెండా రెపరెపలు మార్క్సిస్టుల విజయాలు మా జెండా దగదగలు మార్క్సిస్టుల విజయాలు మా జెండా దగదగలు జోహార్ల మర వీరులకు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఇప్పుడు ఆవిష్కర్త మాట జయరాజన్న ప్రజాకవి ప్రజాగాయకుడు నిన్న మొన్ననే కాలేజ్ అవార్డు తీసుకున్న గ్రహీత. అవార్డు అండి మిత్రులారా, వేదిక మీద